హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే జీరా రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. మన ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా నాన్ వెజ్ తీసుకొచ్చేదే కదండి. దాంతోపాటు రైస్ కూడా ఇలా స్పెషల్గా చేసామంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. అదే రైస్ మనం ఎందులో వండుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను. తర్వాత అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ జీరా రైస్కి నెయ్యి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అందుకే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యి కాగిన తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అలాగే నల్ల ఇలాచీ అండి. నల్ల ఇలాచీ తప్పకుండా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ జాజికాయ ఇవి ఉంటాయి కదా, అవి కూడా మరాఠీ మొగ్గ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అయితే వేసుకుని 1-2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందులో మనం ఎక్స్ట్రాగా ఎలాంటి మసాలాలు వేయవసరం లేదండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సరైన కాంబినేషన్ కూర కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా జీలకర్ర కూడా వేగిన తర్వాత నేను ఇందులో అయితే ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడటానికి మరీ ప్లెయిన్గా లేకుండా ఉండటం కోసం యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి బఠానీ మీకు దొరకకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే చూడటానికి కూడా ఇది ఒక స్పెషల్ రైస్ అని తెలుస్తుందండి, ఓన్లీ జీలకర్రతో కాకుండా. అందుకనేసి అనమాట ఇలా పచ్చి బఠానీ కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. నేను ఆ బఠానీ ఏం ఉడకబెట్టలేదండి, జస్ట్ పచ్చి బఠానీలు ఇలా ఒలిచి తీసుకుని అది యాడ్ చేసేసుకున్నాను. మన రైస్తో పాటు అవి కూడా ఉడికిపోతాయి. తర్వాత ఇందులో కట్ చేసిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర కూడా చక్కగా కలిపేలాగా ఇలా ఫ్రై చేసుకుని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసులు రైస్ అయితే నానబెట్టుకున్నానండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు చొప్పున, అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే ఇందులో పోసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందులో మన రైస్కి తగినట్లుగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం కొద్దీ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగనమాట ఇలా ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టి ఈ నీళ్లు మరిగే వరకు మనం కాచుకోవాలండి. అంటే ఎసరు తెరలనివ్వాలన్నమాట. చక్కగా ఎసరు ఇలా కాగిన తర్వాత మనం మూత తీసేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా రోజు మనం ఇంట్లో వండుకునే బియ్యమేనండి. నేను స్పెషల్గా ఎలాంటి బియ్యము తీసుకోలేదు. ఈ బియ్యాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకుని మనం చక్కగా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి రైస్ అయితే ఉడికించుకోవాలండి. అన్నం ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం పోసిన వాటర్ ఈ బియ్యానికి కరెక్ట్ కొలత కాబట్టి చక్కగా ఎగిరిపోతాయి. నేను చూపిస్తాను. అయితే మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి. ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ నెయ్యి కానీ దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ రైస్ మొత్తానికి పట్టి రైస్ ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి అన్నం చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీతో కానీ ఆలూ కుర్మాతో కానీ సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. నేనైతే చికెన్ కర్రీ చేశాను, దాంతో సర్వ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.